ఫ్రెండ్స్, ఇది గుంటూరులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్స్. మా గుంటూరు ఆడియన్స్కి సౌండ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. మాకు పిక్చర్ ఎలా ఉన్నా పర్లేదు, సౌండ్ మాత్రం బాగుండాలి. సో దానికి పిక్చర్ కూడా తోడైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ థియేటర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు గుంటూరు రోడ్ వ్లాగ్స్. ఆల్రెడీ ఈ వీడియో దేని గురించో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో కరెక్ట్ అనమాట. సో జగదక్ వీరుడు అతిలోక సుందరి మూవీ రీరిలీజ్కి అయితే మేము వెళ్తున్నాం. ఈ మూవీ గుంటూరులో జేఎల్ఈ థియేటర్లో మాత్రమే ఉందండి. ఆల్రెడీ మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ అయితే అవుతుంది. నేను దళపతి అయితే మూవీ చూడడానికి వెళ్తున్నాం. సెకండ్ షోకి అయితే వెళ్తున్నామండి. ఇది గుంటూరు నుంచి ఏంటంటే గుంటూరు అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే అవుట్స్కట్స్, ఇప్పుడు ఇది కూడా ఆ ఏరియా కూడా కలిసిపోయింది అనమాట. ఈ జైలు ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి బస్ స్టాండ్ నుంచి 10 కిలోమీటర్స్ అప్రాక్స్గా ఉంటుంది. కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. గుంటూరులోనే పెద్ద మల్టీప్లెక్స్ అనమాట. 6 స్క్రీన్స్ అయితే దీంట్లో ఉంటాయి. చాలా పెద్ద మల్టీప్లెక్స్. పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, సౌండ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనమాట. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. గుంటూరులో అయితే ఫ్రెండ్స్ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ అన్ని డాల్బీ అట్మాసే ఉంటుంది. ఎందుకంటే గుంటూరులో సౌండ్కి అంత ప్రయారిటీ ఇస్తారనమాట. సో గుంటూరు ఆడియన్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ వచ్చేసరికి మూవీ చూడాలంటే సౌండ్ బాగుండాలి. స్క్రీన్ సైజ్ అనేది సెకండరీ అనమాట. సౌండ్ బాగుంటే ఎంత దూరమైనా వెళ్తారు. ఇంతలో మేము జేఎల్యూకి అయితే వచ్చేసామండి. ఇదనమాట జేఎల్యూ యొక్క ఎంట్రన్స్. సో లోపలికి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో పార్కింగ్ అయితే ఉంటుందండి. 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్. చాలా స్పేషియస్ పార్కింగ్ అనమాట. సో లోపల చూసారు కదా, మనకి డే టైమ్ సన్లైట్ నుంచి కూడా ప్రొటెక్టివ్గా ఉంటుంది. పార్కింగ్ చాలా స్పేషియస్గా పెద్దగా చాలా బాగుంటుందండి. ఈ మల్టీప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేసి 7 ఇయర్స్ అయితే దాటిందండి. సో 6 స్క్రీన్స్తో ఉన్న ఈ మల్టీప్లెక్స్లో ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సౌండ్ ఎస్పెషల్గా ఇంతసేపు ఎంత మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి, సౌండ్ అంత బాగుంటుంది. నేను ఏపీలో చాలా థియేటర్స్ అయితే చూశానండి. నాకైతే పర్సనల్గా గుంటూరు వైజాగ్లో బాగున్నట్టుగా నాకైతే సౌండ్ ఎక్కడ అంత అనిపించలేదు. అంటే నేను అనేది ఏంటంటే ఓవరాల్గా ఏ థియేటర్కి వెళ్ళినా కూడా మినిమం సౌండ్ అనేది ఉండాలన్నమాట. సో మీరు గుంటూరు కానీ వచ్చినట్టయితే మీకు మ్యాక్సిమం సౌండ్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం అయితే ఉంటుంది. సో లోపల వచ్చేసరికి మనం ఫస్ట్ బాక్స్ ఆఫీస్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం టికెట్స్ అయితే తీసుకుంటాం. టికెట్ ప్రైసెస్ కూడా మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి 177, ఇంకోటి వచ్చేసరికి రిక్లైనర్స్ 295 రూపీస్ అనమాట. సో ఏదైనా కొత్త మూవీస్ వస్తే వేరీ అవుతూ ఉంటుంది ప్రైసెస్. సో డాల్బీ అట్మాస్ మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళగానే సో చూసారు కదా ఇంటీరియర్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ థియేటర్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పింక్ చేసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎంట్రన్స్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ మనకైతే 4 స్క్రీన్స్ అయితే ఉంటాయండి. అవి ఏంటంటే ఇవి చూస్తున్నారు కదా 5, 6 మనకి లెఫ్ట్ సైడ్ రాగానే ఫస్ట్ ఇవి కనిపిస్తాయి అన్నమాట. సో అక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో 1 ఉంటుంది, మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్లో సెకండ్ది అయితే ఉంటుంది. సో చూడండి ఫస్ట్ స్క్రీన్. సో ఇది వచ్చేసరికి సెకండ్ స్క్రీన్. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే 5, 6. స్క్రీన్ 1, స్క్రీన్ 2కి మధ్యలో ఉన్నది ఏంటంటే జెంట్స్ టాయిలెట్కి వెళ్ళే దారండి. ఇదండి లోపల లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్న ఇంటీరియర్. అక్కడ చూసారు కదా అది జేఎల్ఈ లోగో అండి అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్యాఫ్టీరియా ప్లేస్. ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, పాప్కార్న్స్, ఇంకా డిఫరెంట్ స్నాక్స్. యాజ్ యూజువల్ గా మల్టీప్లెక్స్ లో ఎలా అయితే చార్జ్ చేస్తారో ఇక్కడ కూడా అంతే ఉంటుందండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్క్రీన్ 3 అనమాట. ఆ లెఫ్ట్ సైడ్ కనిపించేది లేడీస్ టాయిలెట్ కి వెళ్ళే దారండి. సో మా సినిమా వచ్చేసరికి స్క్రీన్ నెంబర్ 4 అనమాట. సో ఇది స్క్రీన్ నెంబర్ 4. లోపలికి అయితే వెళ్తున్నాము, చూస్తున్నారు కదా. సో లోపలికి వెళ్తున్నప్పుడు ఇది అనమాట మనకి స్క్రీన్ 4 లోపల యొక్క ఇంటీరియర్. స్క్రీన్ అయితే చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్లు అన్నింటిలో కూడా ఈ స్క్రీన్ ఏంటంటే కొంచెం పెద్దదండి. సో డిఫరెంట్ సైజెస్ ఉంటుంటాయి కదా. సో ఎంటైర్ మల్టీప్లెక్స్లో ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట. ఈ జేఎల్ఈ 6 స్క్రీన్స్లో వచ్చేసరికి ఏంటంటే 1, 2 చాలా పెద్దవి, వీటికంటే పెద్దవి అనమాట. సో లోపల చూసారు కదండి, ఒక 24 స్పీకర్స్ వరకే ఉన్నాయి, ఊఫర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పైన కూడా స్పీకర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది డాల్బీ అట్మాస్ కాబట్టి చూడండి చాలా క్లాసిక్గా ఉంటుంది థియేటర్. కాకపోతే ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే సీట్స్ వచ్చేసరికి ఏంటంటే పుష్ బ్యాక్ అవ్వండి, అదొక్కటే డిసడ్వాంటేజ్. మిగతా అంతా బాగుంటుంది. సో లోపల ఎయిర్ కండిషనింగ్, కూలింగ్ బాగుంటుంది.
సౌండ్ బాగుంటుంది, పిక్చర్ 4K ప్రొజెక్షన్ బాగుంటుంది, ఇంకంతా ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బేస్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ సీట్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయండి, ఇరుకిరుకు అయితే ఉండదు. రోకి మధ్య చూస్తున్నారు కదా గ్యాప్ ఎంత ఉంటుందో, సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ప్రొజెక్షన్ రూమ్ వచ్చేసరికి అదండి 4K ప్రొజెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో శాంపుల్ మీరే చూడండి ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇంత న్యూ టెక్నాలజీ ఉన్న థియేటర్లో మనం 35 years బ్యాక్ రిలీజ్ అయిన మూవీ అయితే చూడబోతున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది మీకు షేర్ చేస్తాను. సో ఇంతలో మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి మేమైతే పుట్టలేదండి. మా పేరెంట్స్ కూడా చాలా టీనేజర్స్ అనమాట. సో మా పేరెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మాకైతే భలే అనిపించింది. 1990లో తుఫాన్ టైంలో రిలీజ్ అయ్యిందంటండి ఈ మూవీ. గుంటూరులోని మంగా డీలక్స్ దగ్గర జనాలు టికెట్ల కోసం వచ్చి 1 kilometer వరకు అయితే నించున్నారంట. సో మీ పేరెంట్స్ లేదా మీలో ఎవరికైనా కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ రిలీజ్కి వాళ్ళ దగ్గర ప్రింట్ లేకపోతే ఎవరో ఒకరి దగ్గర దొరికిన ప్రింట్ని, అది కూడా పాడైపోయిన ప్రింట్ని వీళ్ళైతే చాలా జాగ్రత్తగా చేశారండి. ఉన్నంతలో పర్లేదు, కానీ వీళ్ళ ఎఫర్ట్స్కి అయితే మనం మెచ్చుకోవచ్చు. ఎందుకనంటే అంత పాడైపోయిన ఫుటేజ్ని చేయాలంటే మామూలు విషయం కాదు కదా. ఎగ్జాంపుల్ ఈ సాంగ్ తీసుకోండి, మనం ఇది జెమినీ టీవీలో చూసినట్టయితే వీళ్ళ కాస్ట్యూమ్స్ బ్లూలో ఉంటాయి, కానీ ఫిలిం పాడైపోవడం వల్ల ఏంటంటే గ్రీన్ కలర్లోకి వచ్చిందనుకోండి. అలాగే ఈ మూవీ ఫస్ట్ టైం రిలీజ్ మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి, లేదా మీ పేరెంట్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. అలాగే రిలీజ్ చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నిజంగా మూవీ అయితే ఇప్పుడు చూస్తున్నా కూడా చాలా బాగుందండి ఆ ఎక్స్పీరియన్స్ కూడా. జగదక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ జేఎల్ఈ థియేటర్లో అయితే మేము చూసాం. మూవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. సో ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీస్ అయితే రావట్లేదు కాబట్టి ఈ మూవీ అయితే చూసిన తర్వాత కూడా ఆ వైబ్ అయితే ఇంకా ఉందన్నమాట. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇదండి జేఎల్ఈ మల్టీప్లెక్స్ థియేటర్ అయితే. సో మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్, చందు గుంటూరోడు సైనింగ్ ఆఫ్. బై.